మహిమ ఘనత ప్రభావాలు పొందండి, ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించుమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలోంచి అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారం మీరు అందించమని సహాయం చేసి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి క్రిస్మస్లో కృతజ్ఞత మీకు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. పౌలు గారు తిమోతి విశ్వాసిగా ఉన్నటువంటి సంఘానికి వాక్య పరిచర్య చేయడానికి వచ్చాడు. మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పౌలు గారు వాక్య పరిచర్య చేయడానికి వచ్చాడు తిమోతి ఉన్నటువంటి సంఘంలోకి. తిమోతి బోధకుడు కాదు, విశ్వాసిగా ఉన్నటువంటి సంఘంలోకి వచ్చాడు. వచ్చి తిమోతి యాక్టివిటీ చూసి, తిమోతి హుషారు చూసి, తిమోతి యవనస్తుడిగా ఉండి తిమోతి పరిచయం చేసేటువంటి విధానం చూసి ప్రార్థన అంతా అయిన తర్వాత పాస్టర్ గారిని అడిగాడంట పౌలు గారు. అంటే ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు తిమోతి అండి, మంచి యవనస్తుడు, తర్వాత పరిచయం చేస్తాడు అని అంటే నా ఎంబడి పంపించండి అన్నాడంట పౌలు గారికి. నా ఎంబడి పంపించండి అనగానే ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మోళ్ళకి అనడం కూడా చెప్పకుండా, పంపిస్తారా మీరు, అయ్యగారు అడుగుతున్నారు అని కూడా అనకుండా, తిమోతి అయ్యగారు ఎమ్మటెళ్ళు పరిచయం చేయపో అని చెప్పేసి అన్నాడు. పిల్లల వాళ్ళకి ఇంటికాడ ఎమ్మటే చెప్పొచ్చేసి పౌలు గారు ఎమ్మటే వెళ్ళిపోయాడు. పిల్లల ఎంత పరిచయం చేశాడని బైబిల్ లేఖన భాగంలో రాయబడి ఉందంటే, ప్రియులారా, ఒక తండ్రికి కుమారుడు చేసినంతగా పరిచయం చేశాడు. ప్రియులారా, అపోస్తలుడు అనేటువంటి పౌలు ప్రియులారా అతనికి పత్రికలు రాస్తూ ఇక్కడ ఈ మాటలు వాడాడు. అంచె దినములలో అపాయకరమైన సంఘటనలు జరుగుతాయి. అంటే చివరి రోజుల్లో, ఈ కలియుగం అంతం అయ్యేటువంటి రోజుల్లో, ఈ కలియుగం అంతమయ్యేటువంటి సమయం దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా అనుకోనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అపాయకరమైనటువంటి సంఘటనలు. ఇప్పుడేనండి ఇక్కడ మాట్లాడేవండి, ఎంతవరకు మరి మనకి విషయం తెలవదు, ఎలా జరిగిందా అలా జరిగిందా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా అనుకోనటువంటి సంఘటనలు అంచె దినాల్లో ఎందుకు ఇట్లా జరుగుతాయి? ఏల ఎనగా అన్నాడు ప్రియులారా బైబిల్లో. ఏల ఎనగా అంటే మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షలు, గర్వాంధులు, మూర్ఖులు చెబుతూ ప్రియులారా వీటిలో ఒక కారణాన్ని చెప్పాడు. అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు అని చెప్పాడు. ప్రియులారా, కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని మీకు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను. మీకు కృతజ్ఞత లేనటువంటి వారుగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఆ కారణాలు శాంతాడంత చెప్పాడు, ఎందుకు అపాయకరమైన సంఘటనలు జరుగుతాయి అని అంటాను. ప్రియులారా, చాలా సంగతులు చెప్పాడు. వాటిలో ఒకదాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కృతజ్ఞత లేనటువంటి వారు. కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం మనం? మీరు చెప్పండి, ఎప్పుడు చెల్లిస్తాం మనం కృతజ్ఞత? అంటే ఏదన్నా మనకి మేలు జరిగినప్పుడు. ప్రియులారా, ఒక కుంటివాడు ఉన్నాడు, వాడి కాళ్ళు వచ్చి మీరు నడిచాడు అనుకోండి, దేవా స్తోత్రం అయ్యా ఎందుకంటే నువ్వు మరి మా అబ్బాయి కాళ్ళు ఇచ్చావు, నీ వందనాలు స్తోత్రాలని మనం కృతజ్ఞత చెల్లిస్తాం. ఏదైనా ఒక మాకే డబ్బు కలిసి వచ్చింది అనుకోండి, ఏదైనా కానీ మనకి మేలు కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తాం, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. దేవా మాకు ఈ మేలు చేసావయ్యా, నీ వందనాలు స్తోత్రాలు అంటాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కృతజ్ఞత అంటే అది అంటే మేలు చేస్తే ప్రియులారా మరి మనం చెల్లించేటువంటి విధానాన్ని విధేయత అంటారు, కృతజ్ఞత అంటారు. ప్రియులారా, కానీ ఇక్కడ ఒక అమ్మాయిని చూపిస్తాం. మీరు చూడండి, బైబిల్లో లోకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం.
అప్పుడు మరియా ఇట్లనేను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చాలు ప్రియులారా. ఇక్కడ మీరు గమనించండి, మరియమ్మ అనేటువంటి మాటలు మీరు గమనించాలి. నా ప్రాణము దేవుని ఘనపరచుచున్నది, నా ఆత్మ దేవుని యందు సంతోషించుచున్నది. దేవుడు తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించెను. తర్వాత నా ప్రభు నాకు గొప్ప కార్యములు చేశాను. పిల్లరా, గొప్ప కార్యం చేశాడు నా దేవుడు నాకు అని చెప్పేసి మరి మంట ఉంది. పిల్లరా, నా ఆత్మ నా దేవుని యందు ఆనందించుచున్నది. తర్వాత నా యొక్క మనస్సు దేవుని ఘనపరచుచున్నది, నా ఆత్మ దేవుని ఘనపరచుచున్నది. ఏం మేలు జరిగింది పిల్లరా మరియమ్మకి? ఈ మాటలంటానికి ఏం మేలు జరిగింది పిల్లరా? డబ్బులు కలిసి వచ్చినాయా? బంగారం కలిసి వచ్చిందా? ఆస్తులు కలిసి వచ్చినాయా? పిల్లరా, మరియమ్మకి ఏం జరిగింది? మరియమ్మకి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. మరియమ్మకు ప్రదానం చేయబడింది, యేసేపుకి మరియమ్మకు ప్రదానం చేయబడింది. వాళ్ళ సంస్కృతిలో ప్రదానం చేయబడిన తర్వాత మగోడిని ఈ అమ్మాయి నా భర్త అని చెప్పవచ్చు పిల్లరా. తర్వాత ఇతనే ఈ అమ్మాయిని నా భార్య అని చెప్పొచ్చు పిల్లరా. వాళ్ళ అంటే యూదుల యొక్క సిద్ధాంతంలో పిల్లరా పెళ్ళి అయిపోయినట్టు లెక్క పిల్లలది, సగం పెళ్ళి అయిపోయినట్టు లెక్క అనమాట పిల్లరా. ఈ సిస్టంలో నిన్న ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తరువాత దేవుని దగ్గర నుంచి గాబ్రియేలు దూత పిల్లరా మరియమ్మ దగ్గరకు వచ్చింది. మరియమ్మ దగ్గరకు వచ్చి మరియమ్మతో ఏం మాట్లాడుతుందంటే, మరియమ్మ దయాప్రాప్తురాలా, నీకు శుభం. అబ్బా ఏంటబ్బా ఈ శుభవచనం అని ఆమె కంగారు పడి దేవదూతకెళ్ళి చూస్తుంది. పిల్లరా, నువ్వు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. పరిశుద్ధాత్మ నీ మీద వాలుద్ది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుద్ది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు. గర్భవతి అయితే నీకు పుట్టబోయేటువంటి వాడు లోకరక్షకుడు అనబడతాడు, పరిశుద్ధుడు అనబడతాడు అని చెప్పేది పిల్లరా దూత. దానికి మరి ఏముందంటే, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను ఇంకా పురుషుని ఎరగని దాన్ని కదా, ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, మాకు కేవలం ప్రధానమే కదా చేయబడింది. భార్యాభర్తలు ఏకం కాలేదు కదా, భార్యాభర్తలు మాట్లాడుకోలేదు కదా, మేము ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అంత పిల్లరా. అప్పుడు మరియమ్మ ఆ గాబ్రియేలు దూత ఏం చెప్పిందంటే, కేవలం ఇది పరిశుద్ధాత్మ వల్ల, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆత్మ వలన ఇది సాధ్యం అవుతుంది. దేవుని యొక్క ఆత్మ వలన ఆ యొక్క మాట్లాడేటువంటి వాక్యం ఉంది చూస్తారా, అనాదిగా మాట్లాడేటువంటి వాక్యం, ఆ వాక్యం శరీర రూపాన్ని ధరించి నీ గర్భంలో ప్రవేశించుతుంది అని చెప్పేసి పిల్లరా ఆ యొక్క మరియమ్మని ఎడ్యుకేట్ చేసింది దేవదూత. ఎడ్యుకేట్ చేస్తే 38వ వచనంలో ఒక మాట అంటుంది మరియమ్మ. చూడ మాట 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అందే. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే ఏంటి దాని అర్థం? నా పెళ్లి ఆగిపోవును గాక అంతేగా. మరి నేను పెళ్లి కుదిరిందిగా, మరి యేసేపుతో పెళ్లి కుదిరింది కదా, ప్రదానం చేయబడింది కదా, పెళ్లి కుదిరింది కదా, నేను రోడ్డును పడుతును గాక, నాకు కష్టాలు వచ్చును గాక. అదే కదా దాని అర్థం, అదేగా అదేనా దాని అర్థం ఏమ్మా? మరి ఇప్పుడు పెళ్ళి అవ్వక ముందే గర్భం వస్తే ఏమైంది? ఊరికే నాకెళ్ళి చేతబడి చేసి వాళ్ళు చూస్తారు, ఎందుకు నాకెళ్ళి? అవునా కాదా? మాట్లాడుకుని చూస్తారు. పెళ్లి కాకుండా, భర్తతో ఏకం కాకుండా, భర్తతో మాట్లాడకుండా మరి గర్భవతి అయితే ప్రియులారా ఎట్లుండదు పరిస్థితి? ఎట్లుండదు పరిస్థితి మీరు ఆలోచించండి ప్రియులారా. అంటే నీ మాట చొప్పున నాకు జరుగును కాక అంటే కావాల్సిన నేను కష్టాలు తెచ్చుకుంటున్నానని దాని అర్థం ప్రియులారా. అదే అంద ప్రియులారా. నీ మాట చొప్పున నాకు జరుగును కాక అంటే ప్రియులారా దాని అర్థం అదే. నాకు గర్భం రావాలి, తర్వాత నేను రోడ్డును పడాలి, నాకు మా అమ్మ మా నాన్న ఇంట్లోంచి గెట్టేయాలి, మా అత్త మా మామ ఇంట్లోంచి గెట్టేయాలి, ఊర్లో చా అని చేదరించుకోవాలి అందరూ అని. అంటే పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఎన్ని కష్టాలు వస్తాయో తెలవనటువంటి ఆడమనిషి ఏం కాదు మరి ప్రియులారా. మరి ఇన్ని ఇబ్బందులు ఎక్కడో తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సినటువంటి ఆమె పశువుల పాకలోకి వచ్చింది, తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సినటువంటి ఆమె సత్రంలోకి వచ్చింది. ఇంత దీన స్థితి, రోడ్డులు పడింది, కష్టాలు, ఏడుపులు, రకరకాలటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది ప్రియులారా. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ప్రియులారా, ఈ ఇబ్బందుల గురించి ఆలోచించుకున్న ప్రియులారా నా ఆత్మ దేవుని యందు ఆనందించుతున్నది. దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. ఏంది గొప్ప కార్యాలు చేసింది? రోడ్డు మాట అయితమా? ఏమి మేలు జరిగిందని ఆమె ప్రియులారా
నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడని దేవుని అసలు విజ్ఞాపన కూటం పెట్టాలి. అమ్మా నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, యేసు ప్రభువుని గర్భం ధరించానమ్మా, దేవదూత మూలం జరిగింది, ఇదంతా ఏదో పొరపాటు జరిగిందమ్మా, నా కోసం విజ్ఞాపన చేయండి అమ్మా, నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, నా కడుపులో యేసు ప్రభు వారు పెరుగుతున్నారు, యేసు ప్రభుని నేను ప్రపంచానికి అందించాలని చెప్పేసి అందరి దగ్గర ప్రార్థనలు కోరి అందరితో ప్రార్థన చేయించి ఏం కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాల్సిన మంచి ప్రియులారా. కానీ విజ్ఞాపన కూటం పెట్టకుండా కృతజ్ఞత కూటం పెట్టి నాకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది, నా మనసు నా ఆత్మ దేవుని కనపరుచుతున్నది. ఏంది కనపరిచేది, ఎందుకు కనపరుస్తుంది? ఒక్క రీజన్ చెప్తాను వీళ్ళని, ఒక్క రీజన్ చెప్తాను. ఏంటో రీజన్ అంటే, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, ఇంట్లో ఆర్థిక లాభం లేకపోయినా, బాగా అర్థం చేసుకోవాలి మీరు, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, ఇంట్లో ప్రియులరా ఆర్థికంగా లాభం లేకపోయినా, ఇంట్లో ఆర్థికంగా లాభం లేకపోయినా, దేవుడు మనల్ని ఎన్ని ఇబ్బందులుగా ఉండనా, ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి ప్రియులారా, దేవుడు మనల్ని ప్రియులారా తన పరిచర్య కొరకు తన యొక్క మనిముట్టుగా వాడుకుంటే ఆమె ఏమాలోచించిందో తెలుసా మీకు? మరియమ్మ, యేసు ప్రభు దేవుడు రావాలనుకుంటే ఏ రకంగానే వస్తాడు ఈ ప్రపంచంలోకి. ఆయన ఎట్టయినా రావచ్చు, ఎందుకంటే శూన్యంలో సృష్టి చేసినటువంటి వాడు, ఒకప్పుడు గాడిదను వాడుకున్నటువంటి వాడు, ఒకప్పుడు నేల మీద నడిచినటువంటి వాడు, ఒకప్పుడు గాలిని గద్దించినటువంటి వాడు, ఒకప్పుడు భూమిలో కులిపోయినటువంటి లాజర్ని తిరిగి మరలా లేపినటువంటి వాడు, ఎన్నో అద్భుతాలు చేసేటువంటి వాడు, కుంటి వాళ్ళ కాళ్ళు, మోగవాళ్ళకు నోరు, ఇంకా రకరకాలటువంటి దయ్యాలు ఎల్లగొట్టి అద్భుతాలు చేసినటువంటి వాడు. ఆయన ఈ భూమి మీదకి రావాలనుకుంటే రకరకాలుగా ఎన్నో మరి మార్గాలు ఉన్నాయి, రకరకాలుగా రావచ్చు ప్రియులారా, వస్తాడు పోతాడు, ఆయనకు చేతనవును, ఆయనకు అర్థం ప్రియులారా. కానీ ఆయన అలా రాకుండా ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరిలో నన్ను సాధనంగా ఎన్నుకున్నాడే, నన్ను సాధనంగా ఎన్నుకున్నాడే. అమ్మా నీ పరిశుద్ధ జీవితాన్ని నేను అంగీకరిస్తున్నానమ్మా, నీ జీవితాన్ని నేను అంగీకరిస్తున్నా. అనాదిగా వినపడేటువంటి వాక్యం శరీరాన్ని ధరించి నీ కడుపులో ప్రవేశింపజేశారు. ఆ వాక్యాన్ని పోయి 9 నెలల 15 రోజులు ప్రియులారా ఆమె మోసిన తర్వాత ఈ ప్రపంచానికి అందివ్వమని దేవుడు చెప్తే నీ మాట చొప్పున నాకు జరిగినగా కంద ప్రియులారా. ఆమె యొక్క లాజిక్ ఏంటంటే, ఆమె యొక్క సంతోషం ఏంటంటే, ఆమె యొక్క ఆనందం ఏంటంటే ప్రియులారా, దేవుడు రావాలనుకుంటే ఈ ప్రపంచంలోకి ఎలాగైనా రాగలడు. కానీ దేవుడు రావడానికి నన్ను ఎన్నుకున్నాడే, ఇందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంద ప్రియులారా. వీళ్ళని మీరు ఆలోచించండి, దేవుని కార్యం జరగడానికి నిన్ను ఎన్నుకుంటే నీకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని కార్యం జరగడానికి నిన్ను ఎన్నుకుంటే నీకు ఇచ్చిన తలంతు ద్వారా, పాటలు పాడే వరం ద్వారా, ప్రసంగించే వరం ద్వారా, ప్రార్థన చేసే వరం ద్వారా, డబ్బు 10వ ఇచ్చే వరం ద్వారా, ఇంకా ఏమైనా వరాలు ఉంటే ప్రియులారా ఆ వరాల ద్వారా దేవుని యొక్క కార్యం జరిగేటువంటి అవకాశం నీకు కలిగిస్తే ప్రియులారా నీకంటే అదృష్టవంతులు ప్రియులారా. దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించవచ్చు. కష్టాలు ఎన్నైనా ఉండనివ్వండి, మా ఇబ్బందులు ఏదైనా ఉండనివ్వండి, శోధన ఎంతైనా ఉండనివ్వండి, బాధలు ఏదైనా ఉండనివ్వండి, అవన్నీ ఒక పక్కన పెట్టేసి ప్రియులారా నా ఆత్మ దేవుని ఎంత ఆనందించుతున్నదని మరి మా ప్రియులారా కృతజ్ఞత చెల్లించింది ప్రియులారా. ఏంటి కారణం అంటే కేవలం ఒకటే, నన్ను తన సాధనంగా వాడుకుంటున్నాడు, నన్ను తన పనిముట్టుగా వాడుకుంటున్నాడు, నన్ను తన యొక్క కార్యానికి వాడుకుంటున్నాడు, తన కొడుకు లోకానికి రావడానికి, దేవుడి లోకానికి రావడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఎంతో మంది స్త్రీలు ఉండగా అని చెప్పేసి ప్రియులారా దేవునికి కృతజ్ఞత చెల్లించింది ప్రియులారా. మీ సంగతి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని దేవుడు మీ పాత్రలుగా తన పాత్రగా వాడుకోవద్దా? వాడుకున్న దానిని బట్టి మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఒక మాట చదివిస్తాం బైబిల్లో నుంచి. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి వచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెలను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. చాలు ప్రియులారా, మీరు గమనించాలి. ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయేటట్టున్నారు, దేవుని పిల్లలు ఓడిపోయేటట్టున్నారు. అరే మనం ఓడిపోయేటట్టున్నారా, మందస్సును తీసుకొద్దాం, మందస్సును తీసుకొస్తే మందస్సుతో పాటు దేవుడు వస్తాడు, మనం గెలుస్తాం అనుకున్నారు ఇశ్రాయేలీలు. అని మందస్సు యుద్ధంలో తీసుకొచ్చారు.
మందస్సు యుద్ధంలోకి తీసుకొస్తే అవతల ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, వామ్మో ఇశ్రాయేలీయుల యుద్ధంలోకి వాళ్ళతో వాడు దేవుడు వచ్చాడు, మందస్సును తీసుకొచ్చారు, ఇక మనం ఓడిపోతాం, ఇక మనం గెలవని చెప్పేసి వీళ్ళారా వాళ్ళంట పట్టుదలగా బాగా ఇంకా ఎత్తుకు పై ఎత్తు చేసే పట్టుదలగా యుద్ధం చేశారు. చేస్తే ప్రియులారా వాళ్ళే గెలిచారు, దేవుని పిల్లలు ఓడిపోయారు. ప్రియులారా దేవుని పిల్లలు ఓడిపోతే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఓడించి ఆ మందస్సాన్ని చెరగా పట్టుకొని తీసుకొని పోయారు. ప్రియులారా ఇక ఆ మందస్సం పోయిన దగ్గర నుంచి ఆ రాజ్యంలో ఇబ్బందులు ఎదురైనాయి, గడ్డలు లెగుస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, తర్వాత మరి బాధలు వస్తున్నాయి. ఇంకా రకరకాలుగా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది వచ్చిన కాడ నుంచి మనకి ఇబ్బందులు వస్తున్నాయి, దీన్ని బయటికి పంపించాలని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు అనుకొని కొత్త బండిని తయారు చేశారు. అంటే ఆరనటువంటి చెక్క తీసుకొచ్చి ఆ కొత్త చెక్కను తీసుకొచ్చి ప్రియులారా అది ఆర్పణ చేసి ఆ చెక్కతోనే బండిని తయారు చేశారు. ప్రియులారా బండి లాగడానికి ఎడ్లు కావాలి కదా, ఎడ్లుతో కాకుండా ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే ఒక పాడి ఆవులు తీసుకొచ్చారు. ప్రియులారా పాడి ఆవులు, లేక దూడలు కలిగినటువంటి పాడి ఆవులు, అంటే లేక దూడలకి పాలు ఇచ్చేటువంటి ఆవులు తీసుకొచ్చారు. ప్రియులారా ఆవులు తీసుకొచ్చేసి ఆ యొక్క ఎద్దు ఆ బండి కట్టారు. ప్రియులారా మందసాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టారు. మందసాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి ఇక చల్లన్నారు. చల్లరగానే ప్రియులు నడుస్తూ ఉన్నాయి. ప్రియులారా అవి ఏమనుకొని నడుస్తున్నాయి అని ఒక వ్యాఖ్యానకర్త అంటాడంటే ప్రియులారా యాక్చువల్గా ఈ మందసాన్ని నిజంగా లేవీలు మోయాలి, ప్రతిష్ఠితులైన లేవీలు దీనికి సంబంధించినటువంటి యాజకులు మోయాలి దీన్ని. కానీ యాజకులు మోసేటువంటి ఈ మందసాన్ని, దేవుని యొక్క కార్యాన్ని, యాజకులు చేసేటువంటి దేవుని యొక్క కార్యాన్ని చేసేటువంటి ఆ పని చేసేటువంటి అవకాశం మాకు కలిగింది. మేము దీన్ని వదులుకుంటామా? మా లేక దూడలు వచ్చినా సరే, వాటికి పాలియాల్సి వచ్చినా సరే, ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా పచ్చళ్ళు ప్రియులారా, లేక దూడలు ప్రియులారా పచ్చొంటితో ఉన్నాయి. ప్రియులారా ఎందుకంటే ఒక స్త్రీ మనం ఒక నెల లోపులో అయితే స్త్రీ ప్రియులారా ఒక బాబును కానీ ఒక పాపను కానీ కంటే ఆమె యొక్క దేహం ఎంత పచ్చిగా ఉంటుంది అనేది ఆడవాళ్ళకి మీకు తెలుసు. ప్రియులారా ఎంత నొప్పులతో ఉంటుంది అనేటువంటి ప్రియులారా అలాంటి లేక దూడలు కన్నటువంటి ఆవులు పచ్చళ్ళు ప్రియులారా, తర్వాత కర్ర ఆరకుండా తయారు చేసినటువంటి బండి ప్రియులారా, బరువైనటువంటి బండి ప్రియులారా. ఈ బరువైనటువంటి బండితో వెనక ఆ లేక దూడలు అరుస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే ప్రియులారా ఆ కేకలు వినిపించుకోకుండా, లేక దూడలు పట్టించుకోకుండా దేవుని మోసేటువంటి అవకాశం, మందసాన్ని మోసేటువంటి అవకాశం యాజకులది, కానీ మాకొచ్చింది, దీన్ని మేము పోగొట్టుకోమని చెప్పేసి ప్రియులారా పిల్లలను లెక్క చేయకుండా ప్రియులారా ఆ యొక్క బండిని ప్రియులారా ఆ మందసాన్ని మోసుకుంటా బెస్సెబెస్ మార్గంలో పోయినాయి. ప్రియులారా ఈ మోగజీవులు మనకేం తెలియజేస్తుంది అంటే దేవుని కార్యాన్ని చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు నీకు ఎన్ని బాధలైనా ఉండనివ్వండి, వాటన్నింటినీ పక్కన పెట్టి దేవుని కార్యాన్ని కొనసాగించాలి. అది చెప్తుంది ప్రియులారా ఈ మోగజీవులు రెండు. ఈ లేక దూడలు కలిగినటువంటి ఆవులు రెండు మనకేం తెలియజేస్తా ఉన్నాయి అంటే ప్రియులారా ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, ఎన్ని బాధలైనా ఉండనివ్వండి, ఎంత శోధనైనా ఉండనివ్వండి, వెనకాల దూడలు అరిసినా సరే, వాటికి పాలివ్వాల్సినటువంటి వచ్చినా సరే, దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి అవకాశం మనకు వస్తే ప్రియులారా దాన్ని వదులుకోకుండా ఆ కార్యాన్ని ముందుకు తీసుకొని పోతాం. మేము మాకు లేక దూడలన్నా మా కుటుంబాలన్నా మాకంత అవసరం లేదు, ఆ కుటుంబాలకు మేము ఆశపట్టలేదు, ఇదిగో మేము దేవుని కార్యాన్ని దేవుడిని మోసుకొని పోతున్నాం అని ఈ మోగజీవులు ప్రియులారా ఈ బెస్సెబెస్ మార్గంలో ఈ మందసాన్ని తీసుకొని ప్రియులారా నేనేమంటున్నానంటే నీవైతే అలా చేయగలవా? నీవైతే అలాగ నీ సొమ్మును ఖర్చు పెట్టగలవా? నీవైతే అలాగ నీ ధనాన్ని ఖర్చు పెట్టగలవా? నీవైతే అలాగ నీ యొక్క సమయాన్ని ఖర్చు పెట్టగలవా? నీవైతే అలాగ నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టగలవా? నీవైతే అలాగ నీ పిల్లల్ని ఖర్చు పెట్టగలవా? నీవైతే అలాగా నీకున్నటువంటి సమస్తాన్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టి పిల్లరా అనేక ఆత్మల ప్రభు దగ్గర తీసుకురావడం కోసం ఆ యొక్క కార్యాలను ముందు కొనసాగించగలవా? ఆలోచించండి ప్రియులారా. దానిని బట్టి లేక దూడలు ప్రియులారా క్షమించాలి, ఈ మోహజీవులు ప్రియులారా దేవునికి స్తోత్రం చెల్లించని అయ్యా నీ సేవలో ఉపయోగపడేటువంటి అవకాశం కలిగింది మాకు. అయ్యా మా పిల్లలైనా వదిలేసుకుంటాం నీ పని చేయాల్సి వస్తే, మా లేక దూడలను కూడా వదిలేసుకుంటాం నీ పని చేయాల్సి వస్తే. అయ్యా మా యొక్క కష్టాన్ని మేము లెక్క చేయం, మా యొక్క బాధను మేము లెక్క చేయం, మా ఇబ్బందులు మేము లెక్క చేయం, ఇదిగో నీ కార్యాన్ని కొనసాగిస్తాం. దీనిని బట్టి నిన్ను మోసడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పేసి ప్రియులారా అంత బరువైనటువంటి బండిని, బరువైనటువంటి ప్రియులారా ఆ మందసాన్ని లేక దూడలు లెక్క చేయకుండా, అరుపులు లెక్క చేయకుండా మందసాన్ని మోసుకుంటా ముందుకు తీసుకొని పోయింది ప్రియులారా. దేనిని లెక్క చేయకుండా, జీవితాన్ని లెక్క చేయకుండా ప్రియులారా ఆ దేవుని కార్యానికి ప్రాధాన్యతనిచ్చి ముందుకు తీసుకొని పోగలవా? చూడ మాట తెలియజేస్తాను మీకు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 27 వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 17:27. మనము వారికి
అభ్యంతరము కలుగజేసుకుంటున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. చాలు. వీళ్ళని మీరు గమనించండి. యేసు ప్రభు వారు సువార్త సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో సైనికులు అడ్డం వచ్చి బోధకుడు మాకు పన్ను కట్టు అన్నారు. మొత్తం ఎంతమంది వాళ్ళు? ఎంతమంది అమ్మా మొత్తం? మరి ఆయన 13 కదా. అది మీరండి 12 మంది శిష్యులు, యేసు ప్రభు వారు మొత్తం 13. మనిషి 3 రూపాయలు కట్టాలి. ఎంత? 13కి నేను అసలే లెక్కల్లో 39 రూపాయలు కట్టాలి. పేతురు అనుకుంటున్నాడంట డబ్బులు తెస్తానంటే వద్దన్నాడు, చెప్పులు వేసుకుంటానంటే వద్దన్నాడు, పై పంచి తెస్తానంటే వద్దన్నాడు, షోలు తెస్తానంటే వద్దన్నాడు, అదే ఏది వద్దన్నాడు. ఎట్లుంటే అట్రా అన్నాడు. ఇప్పుడు పన్ను ఆడ తెచ్చి కడతాడు అనుకుంటున్నాడు. యేసు ప్రభు వారు పిల్లలను గమనించిన వాడయ్యి పేతురు పిలిచి అడిగాడు, పేతురు గలిలీ సముద్రానికి పోయి గాలం తీసుకొని పోయి అక్కడ నేను చెప్తున్నా ఆ రేవులు నువ్వు గాలం వేసి దానికి ఒక చేప పడుద్ది, ఆ చేపను తీసుకుంటా నువ్వు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి పేతురుని పంపించాడు. పేతురు గాలం తీసుకొని పోతా అనుకుంటున్నాడంట. ఈ గాలానికి ఎంత చేప పడుద్దంటావు? ఈ గాలానికి వందు కట్టి అంత చేప పడుద్దంటావు? వల తీసుకొని పో పేతురు, అక్కడ చేప పడితే చేపలు పడితే ఆ చేపలు అమ్ముకొని తొందరగా తీసుకొచ్చి కట్టు, నువ్వు వచ్చిందా కేడే ఉంటావు. వల తీసుకొని పోమని లేదే ఏనా? మరి వల తీసుకొని పోమనకుండా గాలం తీసుకొని పోమన్నాడే ఏది? ఇప్పుడు నాకెందుకు బాధ చెప్పు, గురువు ఆజ్ఞ, సరే పోదామని చెప్పేసి గాలం తీసుకొని బయలుదేరాడు. ఇతను గాలం తీసుకొని పోతుంటే దేవుడు ప్రియులారా గలిలీ సముద్రంలో చేపలను ఒడ్లు పిలిచి మీటింగ్ పెట్టాడంట. ఎవరు మాట్లాడాడంటే దేవుడు ప్రియులారా చేపలను అడుగుతున్నాడు. యేసు ప్రభు వారు రక్షణ సువార్త చేసుకుంటా ప్రపంచంలో నడిచిపోతా ఉంటే రాను వారు పన్ను కట్టమని అడిగారు. కట్టిందాక అక్కడి నుంచి కథ లేకుండా యేసు ప్రభు వారిని అక్కడ ఆపారు, శిష్యులు అక్కడ ఆగారు. రక్షణ సువార్త లోక ప్రపంచానికి వచ్చేటువంటి రక్షణ ముందుకు జరగకుండా అక్కడ ఆగిపోయింది. కనుక ఈ యొక్క కార్యం ముందుకు తీసుకొని పోవడానికి చేపలు మీరు ఎవరు ఉపయోగపడతారని అన్నాడు దేవుడు. చిన్న చేప నేను ఉపయోగపడతానయ్యా అంటాను. దేవుడు నవ్వి నువ్వు ఉపయోగపడతావా? అవునయ్యా, ఈ జలంబుదులు నువ్వు మమ్మల్ని చేసినందుకు ఎన్నాటకు నీ సేవలో ఉపయోగపడేటువంటి అవకాశం కలిగింది, ఎన్నాటకు నీ పనిలో ఉపయోగపడేటువంటి అవకాశం కలిగింది. అయ్యా ఆ అవకాశం నాకు, అవకాశం నువ్వు తీసుకొని చచ్చిపోతావా? చచ్చిపోయినా సరే నీ పని చేసి చచ్చిపోతానయ్యా. ఆయన నవ్వి సరే ఏం చేయమంటావు చెప్పండి. ఏం చేయమంటే సముద్రం అడుగు భాగంలో పోయి షెకెల్ నోట్లో పెట్టుకొని వచ్చి గాలాన్ని చిక్కుకో అన్నాడంట. ప్రియులారా సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి షెకెల్ ప్రియులారా నోట్లో పెట్టుకొని తిరుగుతుందంట. ప్రియులారా వెంకాయది కాకుండా బయటకు అది కాకుండా ప్రియులారా నోట్లో పెట్టుకొని నోరు తెచ్చుకొని ఎంతసేపు తిరుగుతాం మనసు, మనమైతే నోరు తెచ్చుకొని ఎంతసేపు తిరుగుతాం. రేవులన్నీ కలయి తిరుగుతుందంట ప్రియులారా. మరి పేతురు వచ్చి గాలం వేస్తాడని ప్రియులారా ఇక మెంగాయిది అట్లా ఆ షెకెల్ నోట్లో పెట్టుకొని నోరు తెరిచి ప్రియులారా రేవులన్నీ తిరుగుతూ ఉందంట ప్రియులారా. చావుకు తెగించి ఆ చిన్న చేప ప్రియులారా దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ప్రియులారా ఈ లోపల పేతురు వచ్చి గాలం వేస్తాడు. ప్రియులారా గాలాన్ని చిక్కుకొని వచ్చాడు. పేతురు లాగాడు ప్రియులారా, లాగే బయటకు వచ్చింది. చూస్తే చాలా చిన్న చేప అంట. దీనికి పన్ను డబ్బులే వస్తాయి అబ్బా అనుకుంటున్నాడంట ప్రియులారా. సరే ఇది బాధ నాకెందుకు మళ్ళీ రెండోసారి చేద్దన్నాడు ఆయన. తీసుకొద్దాం అని చెప్పేసి ప్రియులారా ఆ గాలం చేపను తీసుకొచ్చాడు. ప్రియులారా పేతురు తెచ్చావా? తెచ్చానయ్యా. మరి దాని నోట్లో షెకెలు చూడన్నాడు. నోరు పగల్ని చూస్తే పిల్లల నోట్లో షెకెలు ఉందంట. పిల్లల షెకెలు ఉందంట. పిల్లల ఆ షెకెలు వాళ్ళకి ఇచ్చి రాను వాళ్ళకి పంపించారు. ఈ యొక్క చిన్న చేప మనకేం తెలియజేస్తుందంటే ఆగిపోయినటువంటి యేసు ప్రభు వారిని ముందుకు నడిపించింది. ఆగిపోయినటువంటి రక్షణ, మానవ రక్షణ సంకల్పాన్ని ముందుకు తీసుకొని పోయింది. దేవుని కార్యాన్ని ముందుకు నడిపించింది. దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోయింది. దానికి ప్రాణానికి త్యాగం చేసుకునేరా అది చనిపోయి దేవుని యొక్క కార్యాన్ని ముందుకు నడిపించింది. ప్రియులారా అవసరమైతే ప్రియులారా చనిపోయి దేవుని సేవలో దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోగలవా? దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోగలవా ప్రియులారా? ఎందుకంటే ప్రపంచాన్ని రోమీలు పరిపాలించేటువంటి టైంలో ప్రియులారా 12 కోట్ల మంది క్రైస్తవులు ప్రియులారా హింస కోత పోసారు. ప్రియులారా కోత పోసారు. ప్రియులారా ఒక భక్తుడు రాశాడు,
కరకు రంపములతో పరపరకోయంగా నిన్ను సేవించిన నీతి పరులు గండ్రగొడ్డండ్లతో ఖండ్రించి నలిచేయ వెనుక చూపులేని వీరవరులు తారుబూసి తను దానంబు చేయ యేసువాయన్న విశ్వాసి గుంపు చనిది శతా సంఖ్యలో మున్ను ప్రియులారా, కరకు రంపములతో పరపరకోయంగా నిన్ను సేవించిన నీతి పరులు. రంపాసం పోస్తుంటే యేసయ్యా అది కేకలు చేశారు. నాలుకలు పట్టడంతో బయటలాగి నాలుగులు పోసుకుంటూ పోతుంటే రోమిలు పరిపాలించేటువంటి టైంలో ప్రియులారా భయంకరమైనటువంటి హింసలు 5 కోట్ల మంది క్రైస్తవులు ప్రియులారా నీరో చక్రవర్తి పరిపాలించే టైంలో భయంకరంగా హింసించాడు ప్రియులారా. ఈ చిన్న చేప ప్రియులారా దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోవడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది ప్రియులారా. నువ్వేం చేస్తావు? నీ సమయాన్ని ఖర్చు పెట్టలేవా? పదవంతుని ఖర్చు పెట్టలేవా? నీ యొక్క తలంతుని ఖర్చు పెట్టలేవా? నీకున్నటువంటి టాలెంట్, నీకున్నటువంటి తలంత ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఖర్చు పెట్టలేవా? అనేక ఆత్మలు దేవుని దగ్గర కప్పచెప్పడం కోసం, అనేక ఆత్మలు దేవుని దగ్గర తీసుకొని రావడం కోసం, ఈ ప్రపంచంలో దేవుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం, దేవుని రాజ్యాన్ని ప్రపంచంలో నిర్మాణం చేయడం కోసం నీ యొక్క ఏమీ ఖర్చు పెట్టలేవా ప్రియులారా? ఏం ఖర్చు పెట్టలేవా? చిన్న చేప భోగజీవి ప్రియులారా, మాట్లాడలేనటువంటి ఈ చిన్న చేప తన జీవితాన్ని త్యాగం చేసి యేసు ప్రభువును ముందుకు నడిపించింది. ఇంకొక మాట చదివిస్తాను చివరిగా, చూడండి ఆ మాట చదువుకున్నాం. యోనా గ్రంథం 1:17 వచనం. యోనా గ్రంథం 1:17 వచనం. యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చాలు ప్రియులారా, మీరు గమనించండి. యోనా కథ మనందరూ తెలిసిందే. నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తా ఉన్నాడు ప్రియులారా. నినివే చాలా భయంకరమైనటువంటి పట్టణం. అక్కడ పోయి యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్తే వాళ్ళందరూ కొట్టి చంపుతారు. ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పేసి తర్షీష్ అనేటువంటి పట్టణం వెళ్ళేటువంటి వాడెక్కాడు ప్రియులారా. పైన కూర్చుంటే కనపడితే ఎవరైనా ఏంటి మాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు అని అంటారని ఎవరు కనపడకుండా అడుగు భాగంలోకి వెళ్ళి పడుతున్నాడు ప్రియులారా. అడుగు భాగంలోకి వెళ్ళి పడుకుంటే మరి దేవుడు దాన్ని అతను బయటికి రప్పించాలి. దేవుడు ప్లాన్ చేశాడు ప్రియులారా. ఆ పడవ పోతుంటే ప్రియులారా సముద్రం మీద తుఫాను తెప్పించాడు ప్రియులారా. ఒక్కొక్క భయంకరమైనటువంటి తుఫాను 15 అడుగుల ఎత్తులో ప్రియులారా తుఫాను లెగుస్తూ ఉంది ప్రియులారా. అలలు లెగుస్తూ ఉన్నాయి. ఒక చేపని దానిపై అంటే ఆ పడవ పక్కన వాడ పక్కన పెట్టాడు. మరి నేను నినివే వెళ్ళమని చెప్పాను యోనాని, కానీ వాడు తర్షీష్ వెళ్తున్నాడు. ఆ వాడలో నుంచి యోనాని కింద నీటిలో పడేస్తారు. యోనాన్ని మింగి తిరిగిపోయి నినివే దగ్గర కక్కాలి. ఎవరు పోతారని చేపలు అడిగాడు. ఒక మహా చేప, పెద్ద చేప ప్రియులారా. నేను వెళ్తానన్నట్టు. నేను వెళ్తానని అనడం కాదు, మధ్యలో నా పని వదిలి పెట్టడానికి వీల్లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కార్యాన్ని కొనసాగించాలంటే అయ్యా ప్రాణం త్యాగం చేస్తా నీ పని చేయటం కోసం. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ పని తుదముట్టించి చచ్చిపోతానన్నట్టు. సరే దేవుని పనులు చేసుకోండి. ఆ పడవెమ్మటే ఆ వాడెమ్మటే ప్రయాణం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఏంటయ్యా వాడలో బరువైనటువంటి వస్తువులు ఉన్నాయి వాడలో ప్రియులారా. ఈ బరువైనటువంటి వస్తువులు తర్షీషు తీసుకొని పోయి ఆ తర్షీషులో వజ్రాలు అమ్ముతారు ప్రియులారా. ఆ వజ్రాలు కొని తెచ్చుకుంటారు వీళ్ళు తీసుకెళ్లిన వస్తువులన్నీ అక్కడ అమ్ముకొని అక్కడ నుంచి వజ్రాలు కొనుక్కొని తెచ్చుకుంటారు ప్రియులారా వీళ్ళు. అది వజ్రాల వ్యాపార కేంద్రం అన్నమాట అది ప్రియులారా. మరి సముద్రంలో పడవ ప్రియులారా ఈ యొక్క వాడకే తుఫాను వచ్చింది. తుఫాను ఎదుర్కొంటుంది. పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను ప్రియులారా. మనం చచ్చిపోయేటట్టున్నామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బరువైనటువంటి వస్తువులు ప్రియులారా సముద్రంలో పడేస్తున్నారు ప్రియులారా. ఒక పెద్ద ముద్దురుతో సముద్రంలో పడేశారు ప్రియులారా. ఇంకేముంది పడేశారు. వచ్చేది యోనాని అని చెప్పేసి ప్రియులారా ఈ పెద్ద చేప ముట్టి పెట్టిందంట, మూతి పెట్టింది మింగటానికి ప్రియులారా. ఆ మొద్దొచ్చి ప్రియులారా ఈ మూతికి తగిలి మూతంతా రక్తశక్తం అయిపోయింది.
బరువైనటువంటి వస్తువులన్నీ సముద్రంలో పడేస్తుంటే ఇదే యోనా అని చెప్పేసి ప్రియులారా, ఈ చేప దాని దగ్గరకు పోయి ప్రియులారా, అవి తగిలి ప్రియులారా, ఈ మొహం అంతా ముట్టె అంతా ప్రియులారా, ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయిందంట ప్రియులారా. అంత ఒళ్ళంతా రక్తం కారుతున్నా సరే దేవునికి ఇచ్చినటువంటి మాటను బట్టి వెనక్కి తిరిగి రాకూడదని ప్రియులారా ఆ వాడమ్మటే ప్రయాణం అయిపోతా ఉన్నాను ప్రియులారా. చాలా సేపటికి ఒళ్ళంతా రక్తం అయిన తర్వాత రక్తం కారిపోతా ఉంటే ప్రియులారా, సముద్రం అంతా ఎర్రగా తయారైతే ప్రియులారా, ఎర్రగా తయారైతే పడవను ఓడను వదిలిపెట్టుకుని ప్రియులారా దాని బట్టే ప్రయాణం కోసమే చాలా సేపటి తర్వాత ప్రియులారా యోనాన్ని పడేశారంట ప్రియులారా. అప్పుడు యోనా వచ్చాడని చెప్పేసి యోనాన్ని మింగిందంట. యోనాన్ని మింగి కడుపులో పెట్టుకుంది. ఆకలి అవుతుందంటే ప్రియులారా, తింటానికి వీల్లేదు, తింటే వీడు కూడా కరిగిపోతాడేమో అని చెప్పేసి ఇక్కడ యోనాన్ని మింగిన తర్వాత నినివేలో కక్కమన్నాడు కదా దేవుడు అని చెప్పేసి ప్రియులారా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగింది ప్రియులారా. వెనక్కి తిరిగి 3 రోజులు ప్రయాణం చేసింది తినకుండా, ఏమీ తాకుండా ప్రియులారా 3 రోజులు ప్రయాణం చేసి తిరిగిపోయి ప్రియులారా నినివేలో కక్కింది ప్రియులారా యోనాన్ని. ఈ మహామత్యం మనకేం తెలియజేస్తుందంటే ఎన్ని కష్టాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత బాధ అయినా సరే దేవుని కార్యాన్ని కొనసాగించడానికి మనం ముందుకు రావాలి. దీనిని బట్టి మనం కృతజ్ఞత చెల్లించవచ్చని వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. కానీ నేను అక్కడ 4 విషయాలు చెప్పాను. మరియమ్మ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఆమె యొక్క మనసు ఏంటో తెలుసా? ఎంత దేవుడు రావాలనుకుంటే ఎలాంటి వస్తాడు, కానీ నన్ను ఎన్నుకున్నాడే దానిని బట్టి దేవుని స్తోత్రం అన్నది. దానిని బట్టి నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు, దానిని బట్టి నా యొక్క ఆత్మ దేవుని ఆనందించుతున్నది, దానిని బట్టి నా మనసు దేవుని కనపరుచున్నదని ప్రియులారా కృతజ్ఞత కూటం పెట్టింది ప్రియులారా. దేవుడు ఎన్నుకున్నందుకు కృతజ్ఞత కూటం పెట్టింది ప్రియులారా. ఆవులు ప్రియులారా ఎంత బాధ అయినా సరే, పచ్చి ఒళ్ళైనా సరే, పచ్చి బండి అయినా సరే, లేక దూడలైనా సరే అన్నిటిని వదులుకొని దేవుని మోసేటువంటి అవకాశం మాకు అవకాశం ఇచ్చాడు. దేవుని యాజకులు పోయాలి కానీ మాకు అటువంటి అవకాశం ఇచ్చాడు. మోస్తామేమో సర్వం వదులుకొని దేవుని కోసం త్యాగం చేస్తామని ప్రియులారా, అన్ని వదులుకొని పిల్లలు వదులుకొని ప్రియులారా బండి మీద మందసాన్ని మోసుకొని తీసుకొని పోయింది ప్రియులారా. దానిని బట్టి దేవునికి అవి కృతజ్ఞత చెల్లించిన ప్రియులారా. చిన్న చేప ప్రాణ త్యాగం చేసి అయ్యా నన్ను ఎన్నుకున్నావు నీ పనిలో, అయ్యా నీ పనిలో, అయ్యా నేను చాలా చిన్నదాన్ని, అయ్యా నన్ను ఎన్నుకున్నావు నీ పనిలో, ప్రభువా నీ యొక్క సువార్త ఎవరు ముందుకు తీసుకొని పోవడానికి, అయ్యా నీ కొడుకును ముందుకు నడిపించడానికి అటువంటి అవకాశాన్ని నాకు కలిగించామని ప్రియులారా దేవుని కృతజ్ఞత చెల్లించింది ప్రియులారా. పెద్ద చేప ప్రియులారా ఎన్నో దెబ్బలు తిని ఎంతో రక్తశక్తం అయిపోయి ప్రియులారా భయంకరమైనటువంటి బాధల్లో నినివేకి మన వెనక తిరిగి వచ్చి జ్వరానికి ఎక్కింది ప్రియులారా. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి అంటే విధేయత కలిగి జీవించిన ప్రియులారా. మరియమ్మ ఎన్నుకున్నందుకు విధేయత కలిగి జీవించింది ప్రియులారా. ఆవు దూడలు ఎన్నుకున్నందుకు క్షమించాలి, ఆవులు ఎన్నుకున్నందుకు కృతజ్ఞత కలిగి జీవించిన విధేయత కలిగి జీవించిన ప్రియులారా. చిన్న చేప విధేయత కలిగి జీవించింది, పెద్ద చేప విధేయత కలిగి జీవించిన ప్రియులారా. నేను అడుగుతున్నాను డైరెక్ట్గా, నీ పరిస్థితి ఏంటి? విధేయత కలిగి జీవించగలవా? నీకు భర్తనిచ్చాడుగా, నీకు భార్యను ఇచ్చాడుగా, నీకు పిల్లల్ని ఇచ్చాడుగా, నీకు ఆరోగ్యం ఇచ్చాడుగా. ఎంతో మంది ఈ ప్రపంచంలో నీకంటే తెలియగలిగినటువంటి వారు చనిపోతా ఉన్నారు ప్రియులారా. కానీ దేవుడు నిన్ను ఇంకా ఉంచాడే, దేవుడు నిన్ను ఇంకా ఉంచాడే, దేవుని కార్యాలను నువ్వు తెలుసుకోలేకపోతున్నావే, ఇంకా ఉంచాడే. ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తాను. ఒక అమ్మాయిని, ఆమె పేరు ఏంటంటే లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ని మన ఇండియా వాళ్ళు ఏమన్నారంటే ఇండియన్ నైటింగేల్ అన్నారు ప్రియులారా. 1,00,000 పాటల పైన పాడింది ఆమె. ఇండియన్ నైటింగేల్ అన్నారు ప్రియులారా, 1,00,000 పాటల పైన పాడింది. తర్వాత వరల్డ్ రికార్డ్ బుక్స్ లో ఎక్కింది ప్రియులారా ఆమె, గిన్నిస్ బుక్ లో ఎక్కింది ప్రియులారా ఆమె. ఇవాళ కట్టినటువంటి చీర, ఇవాళ కట్టినటువంటి లంగా, ఇవాళ కట్టినటువంటి జాకెట్ మళ్ళా వేసుకోవాలంటే 6 సంవత్సరాలు చేసుకుంటుందట ప్రియులారా. అన్ని డ్రెస్సులు ఉన్నాయట ఆమెకి. 6 సంవత్సరాలకు ఒక డ్రెస్ వేసుకుంటుందట ప్రియులారా. అంటే ఈ వరుసలో ఇక ఇవాళ కట్టింది రేపు కట్టదు, 8 సంవత్సరాలకి ఇవాళ కట్టింది కట్టాలంటే 6 సంవత్సరాలు పడుతుందంట ప్రియులారా. 6 సంవత్సరాలు జరిపేటువంటి బట్టలు ఉన్నాయట ఆమె. ఆమె చచ్చిపోయేటప్పుడు చాలా దీన స్థితిలో చచ్చిపోయింది ప్రియులారా. దీన స్థితిలో దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత అన్నీ దేవుడు నీకు సమృద్ధిగా ఎప్పటికేది కావాలో అవకాశం కలిగిస్తూ ఉన్నాడు. మరి దేవునికి విధేయత కలిగి జీవించొద్దా? చెప్పండి, విధేయత కలిగి జీవించాలా లేదా? మరి ఇక ఈ రోజున అడగండి, అయ్యా ఈరోజు ప్రాంతంలో అడగండి, అయ్యా మరియమ్మ నువ్వేమేమి చేయకపోయినా నువ్వు ఎన్నంత మందికి కృతజ్ఞత చెల్లించింది.
అయ్యా లేకతో ఆవులు ప్రభు పచ్చి ఒంటితో అయ్యా నువ్వే వాటికి ఏం మేలు చేయకపోయినా నువ్వు మోసేటువంటి అవకాశం, నీ మనసాన్ని మోసే అవకాశం ఇచ్చినందుకే నీ కృతజ్ఞతలు చెల్లించింది. చిన్న చేప అయ్యా నీ కార్యానికి పట్టేందుకు దేవుని కార్యానికి ఉపయోగపడ్డారని నీ కృతజ్ఞత చెల్లించింది. పెద్ద చేప నినివేలోకి యోనాను కక్కి నీకు కృతజ్ఞత చెల్లించింది. అయ్యా నేను కూడా నీ కృతజ్ఞతగా ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించు, నీ పని చేసేటువంటి అవకాశాన్ని కలిగించు, నీ పనిముట్టుగా ఉపయోగపడేటువంటి అవకాశాన్ని కలిగించు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు అని ప్రియులారా దేవుని దగ్గర విధేయత కలిగి జీవించండి. విధేయత కలిగి జీవిస్తే ప్రియులారా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆస్వాదిస్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఎవరండి ఈ మాట అందే? ఎవరు చెప్పండి మీరు? ఎవరండి ఈ మాట అందే? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఇన్సల్ట్ ప్రభు ప్రసాద్ సంఘం అంటే ఇన్సల్ట్ మీరు అక్కడ మాట్లాడితే దావీదు అన్నాడు ఈ మాట. దావీదు అన్నాడు ప్రియులారా ఈ మాటనే. దావీదు పిల్లలనే దేవుడు ప్రియులారా దీవించి ఆస్వాదించాడు ప్రియులారా. ఈ మాట నందుకు కేవలంగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా ఇంకా దావీదన్న ఉపకారాలు మరువద్దన్నాడు ప్రియులారా. మరియమ్మకి ఏమో ఉపకారం జరిగింది ప్రియులారా. అన్ని బాధల్లో ఎన్నుకున్నందుకు విధేయత కలిగి జీవించింది. ఆవులకి ఉపకారం కలిగింది ప్రియులారా. ఆయన తన పనికి ఎన్నుకున్నందుకు ఆవుదోడలో విధేయత కలిగి జీవించింది ప్రియులారా. చేపకే ఏమి మేలు కలిగింది ప్రియులారా? తన పనికి ఎన్నుకున్నందుకు ఆ చేప ప్రియుల తన ప్రాణం అర్పించి విధేయత కలిగి జీవించింది ప్రియులారా. పెద్ద చేపకి ఏం మేలు కలిగింది ప్రియులారా? ఆ పెద్ద చేప నినివేకి ప్రియులారా తిరిగి ఆ యొక్క యోనాను తీసుకెళ్లి కక్కి ప్రియులారా విధేయత కలిగి జీవించింది ప్రియులారా. మేలు కలగనివ్వండి, కలక్కపోనివ్వండి ప్రియులారా. దేవుని పరిమితిగా ఉపయోగపడదాం, దేవుని దగ్గర విధేయత కలిగి జీవిద్దాం. మనం అందరం అలా జీవిస్తే దేవుడు మనందరినీ, మన పిల్లల్ని, మన కుటుంబాలని ఎన్నాళ్ళుగా దీవించి ఆస్వాదిస్తాడు. మనం అందరం అలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృపామయుడు దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలించడానికి నేర్చుకోవడం. అయ్యా విత్తు వాళ్ళు నాటు వాళ్ళు లేవలేదు కాదు.